హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రొమాన్స్ కిల్లర్ ఎపిసోడ్ 18. బేబీ బెట్టు చేయకుండా ఇలా రా అన్నాడు విశ్వ. రాను అనేసింది సుహ. అంతే, విశ్వ ఒక్క ఉదుటున సుహాని అతడి దగ్గరికి లాక్కొని ఆమెని అతడి కౌగిట్లో బంధించేశాడు. ఆ వదులు కిల్లర్, వదులు, నేను నీతో మాట్లాడను, నీపై అలిగాను అని సుహ గింజుకుంటూనే ఉంది అతడి కౌగిలి నుండి విడిపించుకోవాలి అని. కానీ అది అయ్యే పనేనా? విశ్వ ఆమెను వదిలితేనే కదా. కిల్లర్, నేను ఏడుస్తాను చెప్తున్నాను, ఇలాగే పట్టుకుంటే అంది సుహ. బేబీ, ఏంటమ్మా ఇది, ఇలా చేస్తున్నావు? నా మీద అలుగుతావా? నీకు నీ కిల్లర్ అంటే ఇష్టం లేదా అని అడిగాడు విశ్వ. నీకు తెలియదా నాకు కిల్లర్ అంటే ఇష్టం లేదా అని అంది సుహ. ఇష్టం కాదు, ప్రేమ ఉందని తెలుసు, కానీ నువ్విలా నాతో మాట్లాడకపోతే నాకేం తోచదు బంగారం. ప్లీజ్ నీ కిల్లర్ని క్షమించవు ఈ ఒక్కసారికి, నా మాట విని అన్నాడు విశ్వ. క్షమించను, నువ్వు నేను చెప్పినట్టు వినడం లేదు కదా అంది సుహ. బేబీ, నీ హెల్త్ బాలేదు కదరా, ప్లీజ్ నా మాట విను అన్నాడు విశ్వ. పో, ఏమైనా అంటే నా హెల్త్ అంటున్నావు అంది సుహ. నాకు అన్నింటికంటే నీ హెల్త్నే ఇంపార్టెంట్ బంగారం. నేను దేన్నైనా ఛాన్స్గా తీసుకుంటాను, కానీ నీ విషయంలో మాత్రం తీసుకోను. ఇది అర్థం చేసుకోవాలి నువ్వు. ఈ విషయంలో నేను నీ మాట కూడా వినను, అర్థమైందా అన్నాడు విశ్వ కాస్త గట్టిగానే. కిల్లర్, నువ్వు నా పైన సీరియస్ అవుతున్నావు అంది సుహ మొహం చిన్నబుచ్చుకుని. ఓకే ఓకే, మరి నువ్వు నేను చెప్పినట్టు వినాలి కదా అన్నాడు విశ్వ. సరేలే వదులు, నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను అంది సుహ. రోజు ఎలా పడుకుంటావో అలా పడుకో, అలా చివరికి వెళ్ళావనుకో. ఏం చేస్తావు అని అడిగింది సుహ. చెప్పను, చూపిస్తానులే. బేబీ పడుకో అని ఆమెని పడుకోబెట్టి జోకొడుతూ ఉంటాడు విశ్వ. అతడి ఎదపై పడుకొని అతన్ని గట్టిగా చుట్టుకొని నిద్రలోకి జారుకుంది సుహ త్వరగానే. ఆమె పూర్తిగా నిద్రలోకి జారిపోయిన తర్వాత విశ్వ ఆమెని తేరిపారా చూస్తూ, ఇంకా చిన్నపిల్ల వేషాలు పోలేదు బేబీ నీకు, ఎంత అల్లరి చేస్తున్నావో తెలుస్తుందా అని నవ్వుకున్నాడు విశ్వ. చిన్నప్పటి నుండి తండ్రి ప్రేమను నోచుకొని సుహ ఇప్పుడు విశ్వ దగ్గర ఆ గారాబం అల్లరి అంతా చేసేస్తుంది. ఆ విషయం విశ్వాకి కూడా అర్థమయ్యే తను ఏం చేసినా ప్రేమగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. పైగా ఆమె అంటే అతడికి ఎనలేని ప్రేమ. ఆమె ఏం చేసినా అతడికి పిచ్చే. పైగా తనని ఒక్క మాట కూడా అనలేడు విశ్వ. సుహ అంటే అంత ప్రేమ విశ్వాకి. ఆమెను పూర్తిగా అతనిలో నింపేసుకున్నాడు. ఎంతలా అంటే అతడి కన్నా ఆమెనే ఎక్కువ అయ్యేలా. రాత్రి కూడా ఆమె ఏదైనా ఇబ్బంది పడుతుందేమో అని చాలా నైట్ వరకు మెలకువతోనే ఉండి ఎప్పుడో నిద్రలోకి జారుకుంటాడు విశ్వ. అలా ప్రతిరోజు కాస్త విశ్వ కన్నా ముందుగానే లేచే సుహ ఆ రోజు ఇంకా నిద్రపోతూనే ఉంది విశ్వ గుండెలపై. ఆమె కన్నా ముందే లేచిన విశ్వ సుహ ఇంకా లేవకపోవడం చూసి బేబీ అంటూ సుహ బుగ్గపై తడతాడు. కిల్లర్ అంది సుహ మెల్లిగా కదిలి. బేబీ, నువ్వు బాగున్నావా అని అడిగాడు విశ్వ. నాకేమైంది కిల్లర్, బానే ఉన్నాను అని సమాధానం ఇచ్చింది సుహ. మరేంట్రా ఇవాళ ఇంకా లేవలేదు, టైం చూడు ఎంత అవుతుందో అన్నాడు విశ్వ. అవునా, ఎంత అవుతుంది అని సుహ లేచి టైం చూసి, సారీ కిల్లర్, నిద్ర పట్టేసింది, అసలు మెలకువ రాలేదు అంది ఆవులిస్తూ. సారీ ఎందుకు బేబీ, నీకు నచ్చినంతసేపు పడుకో, కానీ నువ్వు ఇప్పటి వరకు లేవకపోతే నీ హెల్త్ బాగుందా లేదా అని అడిగాను, అంతేరా అన్నాడు విశ్వ ఆమెని దగ్గరికి తీసుకుని. బానే ఉన్నాను కిల్లర్ అంది సుహ. నిజంగా షూర్నా? లేకపోతే చెప్పు బేబీ, ఈరోజు ఇంట్లోనే ఉంటాను నేను అన్నాడు విశ్వ. అబ్బా కిల్లర్, నిజమేనయ్యా బాబు, బానే ఉన్నాను. నాకేదైనా అయితే వెంటనే కాల్ చేస్తాను, ఓకేనా? నువ్వు నా కోసం నీ పనులు మానుకోవడం ఎందుకు చెప్పు అంది సుహ. బేబీ, నీకు ఆల్రెడీ ముందే చెప్పాను నాకు నీకన్నా ఏది ఎక్కువ కాదు అని. ఆఫ్టర్ ఆల్ ఆ పనులేమీ ఎక్కువ కాదు నాకు, అర్థమైందా? ఏదైనా నీ తర్వాతే అన్నాడు విశ్వ. ఓకే బాబు, అలాగే, నేను బాగానే ఉన్నాను, నువ్వు వెళ్ళు కిల్లర్, ఏదైనా అవసరమైతే నేను కాల్ చేస్తాను, ఓకేనా అంది సుహ. అలాగే అని విశ్వ సుహ ఇద్దరూ ఫ్రెష్ అయ్యి
రెడీ అయ్యాక కలిసి బ్రేక్ఫాస్ట్ చేశారు. ముందుగా భైరవ్ వాళ్ళ మరదల్ని తీసుకురావడానికి వెళ్దాం అనుకున్నారు వాళ్ళ ఊరికి. కానీ అంతకుముందే వీళ్ళకు వేరే అర్జెంట్ పని ఉండడంతో అటువైపుగా వెళ్ళారు విశ్వ, భైరవ్ ఇద్దరూ కలిసి. విశ్వ వేరే డీలింగ్ ఉండి వెళ్ళడంతో అతడికి అక్కడే రాత్రి 8 గంటలు అవుతుంది ఆ రోజు. ఆ డీలింగ్ అయిపోయిన వెంటనే అతడి ఫోన్ తీసుకొని సుహాకి కాల్ చేశాడు. కానీ తనది స్విచ్ ఆఫ్ అని రావడంతో విశ్వ కళ్ళు చిన్నవి చేసి ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేశాడు. ఇంట్లో ఉన్న మెయిడ్ ఫోన్ లిఫ్ట్ చేయగానే, మేడం ఏం చేస్తున్నారు అని అడిగాడు విశ్వ సీరియస్గా. సార్ అది మేడం ఇవాళ మీరు వెళ్ళిన దగ్గర నుండి బయటికి రాలేదు సార్. లంచ్కి డిన్నర్కి పిలిస్తే కూడా నిద్రపోతూ ఉన్నారు. అందుకే మేడంని డిస్టర్బ్ చేయలేదు సార్. ఈ విషయం మీకు చెప్దామని కాల్ చేస్తే మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఆ మెయిడ్ భయంగానే విశ్వాకి చెప్పింది. ఏంటి మార్నింగ్ నుండి బయటికి రాలేదా? అసలు మీరు తనని చూసారా అంటూ భైరవ్ కమ్ ఫాస్ట్ కార్తీ అన్నాడు విశ్వ. చూశాను సార్, మేడం నిద్రపోతున్నారు అంది మేడ్. ఓకే అని విశ్వ కట్ చేసి భైరవ్ కాస్త త్వరగా పోనివ్వు అన్నాడు విశ్వ. ఓకే బాయ్ అని బాస్ మాట విని భైరవ్ గంట ప్రయాణాన్ని అరగంట చేసి ఇంటి దగ్గర కార్ పార్క్ చేశాడు భైరవ్. కార్ ఆగిన వెంటనే విశ్వ ఫాస్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళి చూసేసరికి లైట్స్ అన్నీ ఆఫ్ చేసి ఉంటాయి. సుహా అని పిలుస్తూ విశ్వ లైట్స్ ఆన్ చేసి చూసేసరికి సుహ బెడ్ మీద ముడుచుకొని పడుకొని కనిపించింది, బ్లాంకెట్ కప్పుకొని. బేబీ అని తన దగ్గరికి వెళ్ళి సుహ చెంప మీద చేయి వేశాడు. ఒళ్ళు చాలా వేడిగా ఉంది. ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. అది చూసిన విశ్వ కంగారు పడుతూ, బేబీ ఏమైందిరా, ఫీవర్ వచ్చిందా అని అడిగాడు కంగారుగా. కిల్లర్ అని పిలిచింది సుహ మెల్లిగా. హా బేబీ అన్నాడు విశ్వ. ఫీవర్ కాదు, స్టమక్ పెయిన్, పీరియడ్స్ వచ్చాయి అందుకే అంది సుహ. ఒళ్ళు వేడిగా ఉంది కదరా అన్నాడు విశ్వ. పెయిన్కి అలానే ఉంటుంది కిల్లర్ అని చెప్పింది. కానీ ఆమె మాట్లాడుతూ ఉంటే కన్నీళ్ళు కారిపోతూ ఉన్నాయి. బాగా పెయిన్గా ఉంది కిల్లర్ అంది సుహ ఏడుస్తూనే. 1 మినిట్ బేబీ, హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విశ్వ. ఆహా వద్దు కిల్లర్, నాకు ఎవ్రీ మంత్ ఇలానే ఉంటుంది. పర్లేదులే, రేపటికి సెట్ అవుతుంది అని చెప్పింది సుహ. అదేంటి బేబీ, అంత పెయిన్ పెట్టుకొని హాస్పిటల్కి వద్దు అంటావు? కనీసం డాక్టర్నైనా ఇంటికి పిలుస్తాను ఉండు అని డాక్టర్కి కాల్ చేసి ఇంటికి రమ్మని పిలిచాడు విశ్వ అర్జెంటుగా. నొప్పికి మెలికలు తిరుగుతూనే విశ్వ చేయి పట్టుకొని, కాస్త ఇక్కడ ప్రెస్ చేయి కిల్లర్ అని అతడి చేయి ఆమె నడుము మీద పెట్టుకొని బోర్లా తిరిగింది సుహ. విశ్వ కాస్త మసాజ్ చేసినట్టు అనడంతో నొప్పికి కాస్త రిలీఫ్గా అనిపిస్తుంది సుహాకి. ఆలోపే డాక్టర్ గారు రావడంతో ఆమెని సుహా దగ్గరికి తీసుకొచ్చాడు విశ్వ. డాక్టర్ గారు సుహాని చెక్ చేసి, ఏం పర్లేదమ్మా, ఈ టాబ్లెట్స్ వేసుకోండి తగ్గిపోతుంది అని చెప్పారు ఆవిడ. తను అంతలా పెయిన్ అని ఏడుస్తూ ఉంటే మీరు ఇంత చిన్న టాబ్లెట్స్ ఇచ్చి తగ్గిపోతుంది అంటారేంటి అన్నాడు విశ్వ సీరియస్గా. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు విశ్వ? పోనీ ఆపరేషన్ చేయమంటావా మీ ఆవిడికి పెయిన్ తగ్గడానికి అన్నారు డాక్టర్. కనీసం ఇంజెక్షన్ అయినా ఇవ్వాలి కదా తనకి పెయిన్ తగ్గడానికి అన్న అన్నాడు విశ్వ. ఆల్రెడీ ఇంజెక్షన్ చేశాను, మీరెక్కడ చూస్తున్నారు అన్నారు ఆవిడ. అవునా, నిజమా బేబీ అని అడిగాడు సుహాని విశ్వ. అవును కిల్లర్ అని చెప్పింది సుహ. ఓకే, ఒకటే టాబ్లెట్ సరిపోతుందా మరి అని డౌట్గా అడిగాడు విశ్వ. అబ్బా విశ్వ బాబు, డాక్టర్ నువ్వా నేనా అన్నారు ఆవిడ. మీరే, కానీ తనకి పెయిన్ తగ్గలేదు అనుకోండి, రేపు మీరు ఉండరు, మీ హాస్పిటల్ ఉండదు, ముందే చెప్తున్నా అని వార్నింగ్ ఇచ్చాడు విశ్వబాబు. దేవుడా, ఈయనతో ఎలా పడుతున్నావమ్మా సుహ అని సుహాపై జాలి కురిపించింది ఆ డాక్టర్. ఆ మాటకి సుహ చిన్నగా నవ్వితే, అది మేము చూసుకుంటాం కానీ ఇక నడవండి, మీ పని అయిపోయింది కదా అన్నాడు డాక్టర్. వెళ్ళకపోతే నీ వార్నింగ్లు వింటూ ఇక్కడే ఉండమంటావా? వెళ్తానులే అని ఆ డాక్టర్ గారు ఇక వెళ్ళిపోయారు. డాక్టర్ గారు వెళ్ళిపోయాక విశ్వ సుహా దగ్గరికి వచ్చి, ఇప్పుడు ఎలా ఉంది బేబీ అని అడిగాడు. ఒకసారి వాష్రూమ్కి వెళ్తాను కిల్లర్ అంది సుహ. ఓకే కమ్ అని తనని వాష్రూమ్కి తీసుకెళ్ళి వదిలి సుహ వచ్చే అంతలో ఆమెకి మిల్క్ తెప్పించాడు. సుహ కాస్త ఫ్రెష్ అయి రాగానే అతడే తనకి పాలు తాగించి ట్యాబ్లెట్ వేశాడు. కాసేపు పడుకుంటానికి
కాసేపు పడుకుంటాను కిల్లర్. మార్నింగ్ నుండి పెయిన్‌గా ఉంది. నిద్ర రాలేదు అని చెప్పింది సుహ నీరసంగా. ఏమైనా తిని పడుకో బేబీ. అలానే పడుకుంటే ఎలా? అన్నాడు విశ్వ. ఆహా! వద్దు కిల్లర్ ప్లీజ్ నిద్ర వస్తుంది. నిద్రపోతేనే నాకు పెయిన్ రిలీఫ్‌గా అనిపిస్తుంది. పడుకుంటాను అని విశ్వ గుండెలపైనే ఒదిగిపోయింది సుహ. ఆమెను అలాగే ఒడిసి పట్టుకొని విశ్వ కూడా బెడ్ వెనక్కి వాలాడు. అలా పడుకున్న సుహాకి ఇక మార్నింగ్ వరకు మెలకువ రాదు. విశ్వ కూడా ఆమెని అలాగే పట్టుకొని నిద్రపోయాడు. మార్నింగ్ లేచిన సుహాకి కాస్త చిరాకుగా ఉండడంతో లేచి ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో కూర్చుంది. విశ్వ జిమ్ చేసి వచ్చి బేబీ ఎలా ఉందిరా ఇప్పుడు అని అడిగాడు. ఇప్పుడు పర్లేదు కిల్లర్ నాకు కాఫీ కావాలి అని అడిగింది సుహ. వెంటనే విశ్వ కిందకి కాల్ చేసి 2 కాఫీ తీసుకురమ్మని చెప్పాడు మెయిడ్‌కి. 5 మినిట్స్ బేబీ ఫ్రెష్ అయ్యి వస్తా అని వెళ్ళాడు ఇక విశ్వ. అతడు ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మెయిడ్ కాఫీ తీసుకురావడంతో కాఫీ తీసుకొని ఒక కప్పు సుహాకి ఇచ్చి ఇంకొక కప్ అతడు తీసుకొని ఆమె ముందు కూర్చున్నాడు. ఇంకా ఉంది నెక్స్ట్ పార్ట్ రేపు వస్తుంది. వెయిట్ చేయండి. అలాగే నా స్టోరీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చదివే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని కోరుకుంటున్నాను నా ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ గనా స్టోరీస్ వరల్డ్ అండ్ థ్యాంక్ యూ. బాయ్.